రైతు సోదరులకు స్వాగతం. నూతన సంవత్సరం మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ అందించారు రైతు సోదరులకు. ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా ఇప్పటిదాకా ఇస్తున్న 6,000 రూపాయలని 3 దఫాలుగా 2,000 వేస్తూ ఉన్నారు. ఇక నుంచి రైతు సోదరులకు ఏటా 10,000 రూపాయలని రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం వేయబోతా ఉంది. దీనికి అదనంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా అని, రైతు సహాయ నిధి అని రకరకాల పథకాలు పెట్టి రైతులకు సహాయం చేస్తూ ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా రైతు భరోసా ఉంది, తెలంగాణలో రైతు భరోసా ఉంది. తెలంగాణలో కూడా ప్రభుత్వం 10,000 రూపాయలు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10,000 తోడుగా ఇంకో 10,000, 20,000. తెలంగాణలో ఎకరానికి 10,000 చొప్పున కాబట్టి 5 ఎకరాల లోపలకి 50,000 ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10,000, 60,000. ఆంధ్రప్రదేశ్లో ఒక్కో రైతుకి 20,000 ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రచారంలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే 20,000తో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10,000 మొత్తం 30,000. కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక 10 కోట్ల మంది రైతులకు మాత్రమే అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంది. దేశంలో దాదాపుగా 30 కోట్ల మంది రైతులు ఉన్నారు. కానీ ఆ డేటా అప్డేట్ చేయటం లేదు కేంద్ర ప్రభుత్వం, అక్కడే ఆపేసింది. ఇక ఒక ఆంధ్రప్రదేశ్లోనే 75 లక్షల మంది రైతులకి రైతు భరోసా కార్యక్రమం కింద 2018 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తూనే ఉంది. ఇక తాజాగా మార్చిలో రైతు భరోసా కింద నిధులు జమ చేయబోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ ఇవ్వబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఇచ్చిదా, కేంద్రం ఇచ్చే 10,000తో పాటు మేము 10,000 కలిపి 20,000 ఇస్తారా అనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద రైతుకు కొంత న్యాయం జరిగింది. వ్యవసాయం ఎత్తిపోయే పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నగా రైతులకి బిస్కెట్లు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు పండించిన పంటలు ఎక్కడైనా ఏ దేశంలోనైనా అమ్ముకునే విధంగా స్వేచ్ఛ కల్పించాలి, ట్యాక్సులు తీసేయాలి, ఎగుమతి పన్నులు తీసేయాలి. అప్పుడే రకరకాల పంటలకి మంచి ధరలు దక్కే అవకాశం ఉంది. బంగ్లాదేశ్కి మరలా ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, మిర్చి అవన్నీ వెళ్తూ ఉన్నాయి. వాటి ధరల్లో కూడా కొంత కదలిక వచ్చింది. రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పొరుగు రాష్ట్రాలకి, పొరుగు దేశాలకి రైతులు స్వేచ్ఛగా ఎగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కల్పిస్తుందని ఆశిద్దాం. ప్రధానమంత్రి కిసాన్ యోజన 10,000కి పెంచడంపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. కనీసం ఒక్కో రైతుకి ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక 50,000 రూపాయలన్న సహాయం చేస్తే రైతులు కొంతవరకు కోలుకునే అవకాశం ఉంది. ఇక పంటల బీమా మీద మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.